ఢిల్లీలో ఉద్రిక్తంగా మారుతున్న నిరసనలు. ఇలాంటి పరిస్థితుల్లో యోగి ఆదిత్యనాథ్ రంగంలోకి దిగితే నిరసనకారుల పరిస్థితి ఏంటి? ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీధుల్లో వేలాది మంది నిరసనకారులు, ఒకవైపు పోలీసుల భారీ బందోబస్తు, మరోవైపు దేశవ్యాప్తంగా రాజకీయ అలజడి. ఇలాంటి సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి. అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది? యోగి ఎందుకు స్పందించారు? ఈ పరిణామాల రాజకీయ ప్రభావం ఏంటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన నిరసనలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నిరసనకారులు తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందుంచుతూ ఆందోళనలు కొనసాగించారు. భద్రతా కారణాల దృష్ట్యా భారీగా పోలీసులు మోహరించగా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్, మెట్రో సేవలపై కూడా ప్రభావం పడింది. ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. విద్యార్థులను రాజకీయాల కోసం ఉపయోగిస్తున్నారని, ఢిల్లీలో జరిగిన పరిణామాల వెనుక ప్రతిపక్షాల పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. అయితే మరోవైపు ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నాయి. నిరసనలు ప్రజాస్వామ్య హక్కని, పోలీసుల వ్యవహార శైలిపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఢిల్లీలో జరిగిన ఘటనలపై కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, కేంద్ర నాయకత్వం కూడా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇలా కేంద్ర మంత్రి జేపీ నడ్డా నిరసనకారుల ప్రతినిధులతో సమావేశమై చర్చలు జరిపారు. ఇక సోషల్ మీడియాలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు యోగి ఆదిత్యనాథ్ వైఖరిని ప్రశంసిస్తుంటే మరికొందరు ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలకు కూడా స్థానం ఉండాలని అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి అభిప్రాయం నిజం లేదా ప్రజలందరి అభిప్రాయానికి ప్రాతినిధ్యం వహిస్తుందని భావించకూడదు. ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితులు ఎలా మారతాయో, ప్రభుత్వంతో నిరసనకారుల చర్చలు ఎటు దారి తీస్తాయో, రాజకీయంగా దీనివల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడాల్సి ఉంది. ఈ మొత్తం వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటి? ప్రజాస్వామ్యంలో నిరసనలు ఎలా ఉండాలి? అలాగే చట్ట వ్యవస్థను ఎలా కాపాడాలి? మరి ఈ అంశంలో యోగి ఆదిత్యనాథ్ ఎంటర్ అయితే నిరసనకారుల పరిస్థితి ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి రాజకీయ విశ్లేషణలు, బ్రేకింగ్ న్యూస్, జాతీయ పరిణామాల కోసం పవన్ టీవీ న్యూస్ నెట్వర్క్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.